ఈ వీకెండ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లోకి కొన్ని క్రేజీ రిలీజెస్ వచ్చాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ నుంచి ఇండియన్ హిస్టారికల్ డ్రామాస్ వరకు ఫ్రెష్ రిలీజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బాహుబలి ది టార్చ్ బేరర్. బాహుబలి ఫ్రాంచైజ్ రిలీజ్ అయ్యి ఆల్రెడీ 10 years కంప్లీట్ అయింది. ఈ స్పెషల్ ఒకేషన్ని సెలబ్రేట్ చేస్తూ నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ చేశారు. ఇది నార్మల్ డాక్యుమెంటరీ కాదు. రాజమౌళి గారి విజన్ ఎలా స్టార్ట్ అయింది, షూటింగ్ టైంలో ఏం ఛాలెంజెస్ని ఫేస్ చేశారు, ప్రభాస్ గారు, రానా గారు, అనుష్క గారు, రమ్యకృష్ణ గారు, సత్యరాజ్ గారు, ఇలాంటి క్యాస్ట్ అందరి ఎక్స్పీరియన్సెస్, చాలా అన్సీన్ ఫుటేజ్ అండ్ బిహైండ్ ద సీన్స్ మూమెంట్స్ ఉన్నాయి. అంతేకాదు బాహుబలి యూనివర్స్ ఫ్యూచర్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ హింట్స్ ఉన్నాయి. సో బాహుబలి ఫ్యాన్స్కి కంపల్సరీ వాచ్ అని చెప్పాలి. నెక్స్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్. జేమ్స్ కెమెరన్ గారు మరోసారి పాండోరా వరల్డ్కి తీసుకెళ్లారు. థియేటర్స్లో ఆల్మోస్ట్ $1.5 billion కలెక్ట్ చేసి 2025 బిగ్గెస్ట్ గ్లోబల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. ఈసారి యాష్ క్లాన్ అనే కొత్త ట్రైబ్ని ఇంట్రడ్యూస్ చేశారు. థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి, విజువల్గా అదిరిపోతుంది. ఇంకా అంటే నేను జేమ్స్ కెమెరన్ ఫిల్మ్ కాబట్టి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో మంచి సినిమా, మిస్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. సెకండ్ పార్ట్ చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనే చెప్పాలి. అంటే ఫస్ట్ పార్ట్ అంత ఎక్సలెంట్ కాకపోయినా విజువల్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫస్ట్ పార్ట్ మీద. బట్ స్టోరీ వైజ్గా సెకండ్ పార్ట్ మీద చాలా వరకు బెటర్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రాజా శివాజీ ఆన్ నెట్ఫ్లిక్స్. మరాఠీ సినిమా హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా ఇది. మోర్ దాన్ 130 crore కలెక్షన్, హైయెస్ట్ క్రాసింగ్ మరాఠీ ఫిల్మ్గా రికార్డ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ లైఫ్ జర్నీని గ్రాండ్ స్కేల్లో చూపిస్తూ హిస్టరీ అండ్ పీరియడ్ డ్రామాస్ ఇష్టం ఉండేవాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. సో మిస్ అవ్వకండి, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ చూసేయండి. నెక్స్ట్ బ్లాస్ట్. అర్జున్ గారు లీడ్ రోల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు నేను చూడడానికి ట్రై చేశాను, బట్ షోస్ పడలేదు. చాలా వరకు కొన్ని థియేటర్స్లో క్యాన్సిల్ అయినాయి. అంటే ఈ సినిమాకి ప్రాపర్ ప్రమోషన్ జరగకపోవడం వల్ల, కొన్ని షోస్ ఆడియన్స్ లేకపోవడం వల్ల క్యాన్సిల్ అయినాయి. ఇంకా నాకు కుదరలేదు, చూడలేకపోయాను. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి పర్టికులర్లీ ఫర్ థియేటర్ అనమాట. ఓటీటీ కన్నా థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. సో అలాంటి ఫిల్మ్ ఇది. బట్ స్టిల్ మీరు ట్రై చేయొచ్చు, చూడండి. అండ్ నెక్స్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్కి తెలిసిందే, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 వచ్చేసింది. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ప్రీవియస్ సీజన్స్ కన్నా కొంచెం స్కేల్ ఎక్కువగా పెరిగినట్టుగా అనిపించింది. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ మిస్ అవ్వకండి. ఈ సీజన్ 3కి డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా చేశారు లండన్లో, ఒక రోబోట్ డ్రాగన్ని ఆకాశంలో ఎగరేసి. అండ్ ఒక చిన్న సజెషన్, యాక్చువల్లీ ఈ ఫిల్మ్ గురించి ప్రాపర్గా మాట్లాడలేదు. శామ్ రామి గారు డైరెక్ట్ చేసిన, అదే మన ఒరిజినల్ ఈవిల్ డెడ్ డైరెక్టర్, స్పైడర్ మ్యాన్ టోబే మెగ్వైర్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ అనమాట. హీఈస్ వెల్ నోన్ ఫర్ హిస్ హారర్ ఫిల్మ్స్ అనమాట. అతను కొడతారు, నా ఫేవరెట్ డైరెక్టర్. తను తీసిన సినిమా సెండ్ హెల్ప్. ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు, నేను క్యాజువల్గా బ్రౌజ్ చేస్తుంటే కనిపించింది. ఒకవేళ నేను లేట్ అయి ఉంటే ఐఎమ్ సారీ, బట్ ఖచ్చితంగా చూడండి. సినిమా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. శామ్ రామి గారి ఆ హారిఫిక్ ఎసెన్స్ అసలు మిస్ అవ్వదు. ఖచ్చితంగా మీరు ఆ ఎసెన్స్ ఫీల్ అవుతారు. సో అదండి మ్యాటర్. ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన ఫ్రెష్ రిలీజెస్ ఇవి. సో నెట్ఫ్లిక్స్లో టీచ్ యూ ఏ లెసన్ అని ఒక సిరీస్ వచ్చింది, దాని గురించి బాగా మాట్లాడుతున్నారు. నేను జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ చూశాను. సో అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేసి మీకు రివ్యూ ఇచ్చేస్తాను. నేను చెప్పిన వాటిలన్నింటిలో మీరు ఏదైనా చూసుంటే ఆర్ మీరేమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేసేయండి. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.